ఇదొక బిగ్ బ్రేకింగ్. నీట్ ఎగ్జామ్ని రద్దు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. రాజస్థాన్లో వెలుగు చూసింది పేపర్ లీక్ వ్యవహారం. ఈ నేపథ్యంలో పేపర్ లీక్ ఆరోపణతోటి ఎన్టీఏ తాజాగా నిర్ణయం తీసుకుంది. మళ్లీ పరీక్ష ఎప్పుడనే దానిపై త్వరలోనే ప్రకటన విడుదల కాబోతోంది. మే 3న దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ జరిగిన విషయం తెలిసిందే. గెస్ట్ పేపర్లో ఉన్న 140 ప్రశ్నలు క్వశ్చన్ పేపర్లో వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా అసలు పేపర్తో సరిపోయిందని దర్యాప్తు అధికారులు తేల్చడంతో వివాదం మరింత ముదిరింది. గెస్ట్ పేపర్ మాదిరి తయారు చేసిన ఈ మెటీరియల్ మే 1వ తేదీన రాజస్థాన్లోని సికార్లో చక్కర్లు కొట్టింది. దీనిని విద్యార్థులు 20,000 నుంచి 2 లక్షల వరకు ధర చెల్లించి కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు. పరీక్ష రోజు రాత్రి నాటికి ఒక్కొక్క కాపీ 30,000 అమ్ముడైందని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎన్టీఏ నిన్నటి వరకు ఏం మాట్లాడలేదు, ఎంక్వైరీ చేస్తున్నాము చెప్తామన్నారు. సో కన్ఫర్మ్ చేసేసారా? ముఖత వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చేసినట్టేనా? ఎగ్జామ్ రద్దు అయిపోయినట్టేనా? నీట్ యూజీ పరీక్ష రద్దయింది. రాజస్థాన్ లో ఈ పరీక్ష పేపర్ సంబంధించిన నకలు కాపీ ప్రశ్నపత్రంలో ఉన్న ప్రశ్నలు అలాగే ఒరిజినల్ ప్రశ్నపత్రంలో ఉన్న ప్రశ్నలు సరిపోలడంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. తదుపరి పరీక్ష తేదీ ఎప్పుడనేది మళ్ళీ నిర్ణయించడం జరుగుతుంది. ప్రశ్నపత్రాల లీకేజ్ తో ముఖ్యంగా గతంలో కూడా అనేక సార్లు ఈ విధంగా ప్రశ్నపత్రాలు లీక్ అయినప్పుడు పరీక్షలను రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో తాజాగా ఇప్పుడు కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంతో మరోసారి యూజీ పరీక్ష రద్దవడం జరిగింది. సో మళ్ళీ ముఖ్యంగా విద్యార్థులు ఈ అవకతవకలకు పాల్పడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళు పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరుపుతాం, బాధ్యుల్ని శిక్షిస్తామని చెప్పి అయితే ప్రస్తుతం ప్రభుత్వం చెప్తోంది. ఈ రాజస్థాన్ లో తెర మీదకి వచ్చిన ఈ ప్రశ్నపత్రం లీకేజ్ వెనక ఎవరున్నారు, ముఖ్యంగా ఏ విధంగా ఈ ప్రశ్నపత్రం లీక్ అయింది అన్న కోణంలో ప్రస్తుతం ఎంక్వైరీ అనేది జరుగుతుంది. కానీ విద్యార్థులు మాత్రం మళ్ళీ వాళ్ళకి అడిషనల్ బర్డెన్ గా మాత్రం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసిన వాళ్ళు మళ్ళీ పరీక్ష రద్దవడంతో కొంత ఆందోళనలో ఉన్నారు. సో ప్రస్తుతం మళ్ళీ పరీక్ష ఎప్పుడనేది మాత్రం ఎన్టీఏ నిర్ణయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు గత 3వ తేదీ నిర్వహించిన పరీక్షను అయితే రద్దు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. రైట్ గోపి.